ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళు అనేవి పట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మోకాలు నొప్పుల్ని అంటే మోకాల పెయిన్స్ని మనకి తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా మనం ఇంట్లోనే పాటించవచ్చు. అదేంటి అంటే మనకు కావాల్సింది దానికోసం కొబ్బరి నూనె, ఒక ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం తీసుకోవచ్చు. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నార్మల్గా మనము ప్యూర్గా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది కర్పూరం. నార్మల్గా గడ్డ కర్పూరం అయినా కానీ లేదంటే పచ్చ కర్పూరం అయినా కానీ ఇలా నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే కర్పూరం అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనము ఒక 4 నుంచి 5 కర్పూరం ముక్కల్ని తీసుకుని కొంచెం మనం వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఇలా కర్పూరంని బాగా మనం పొడి చేసుకుని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం కావాల్సినంత ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకుని కర్పూరం పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో దాంట్లో ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకునే మిక్స్చర్ని మోకాలికి అప్లై చేసుకోవాలి. మనకి నార్మల్గా ఎక్కడైతే నొప్పి ఎక్కువగా అనిపిస్తుందో మనకి ఆ ప్లేసెస్లో అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేయొచ్చు. డైలీ మనకి రోజులో ఒక 2 టైమ్స్, పొద్దున కొంతసేపు ఇంకా నైట్ పడుకోబోయే ముందు కొంతసేపు కనుక మనం ఇలా మసాజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనం కర్పూరం యాడ్ చేసుకున్నాం కదా, కర్పూరం అనేది మనకి బాడీలో కంటే మన స్కిన్లోకి ఈ ఆయిల్తో మనం ఎప్పుడైతే అప్లై చేసి మసాజ్ చేసుకుంటామో కర్పూరం అనేది మనకి దీని ప్రాపర్టీస్ అన్నీ కూడా మోకాళ్ళకి వెళ్తాయి అన్నమాట. మనకి ఆ డీప్గా స్కిన్ లోతుల్లోకి వెళ్ళి మనకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కర్పూరంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే మనకి నొప్పిని తగ్గించడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ కర్పూరంలో మనము నార్మల్గా మసాజ్ చేయడం కుదరదు కాబట్టి ఇలా ఆయిల్తో మనం అప్లై చేసుకుని మన స్కిన్కి మసాజ్ చేసుకుంటే మనకు ఆ కర్పూరం పౌడర్తో పాటు ఆ ఆయిల్ మసాజింగ్ వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ప్రాపర్గా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి నొప్పి నుంచి చాలా మంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కర్పూరం మనకి చాలా బాగా నొప్పిని తగ్గించడానికి, ఇన్స్టెంట్గా మంచి రిలీఫ్ని ఇవ్వడానికి, మనకి ఆ నొప్పి నుంచి మనం మంచిగా మనకి రిలీఫ్ పొందడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనకి నార్మల్గా ఏజ్ పైబడుతున్నప్పుడు కానీ లేదు అంటే మనకి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కానీ లేదు అంటే మనకి మోకాళ్ళలో కొంచెం మనకు ఆ లిక్విడ్ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోవడం ద్వారా మోకాలు నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏజ్ పైబడినప్పుడు వచ్చే కారణాలు ఏంటి అంటే మనకి ఆ ఫ్లూయిడ్స్ తగ్గిపోవడం ద్వారా. అండ్ మనకి కొంచెం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కామన్గా ఇది కొంచెం యంగ్ ఏజ్లో కూడా అంటే మనకి 30s నుంచి 25s నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అంటే మనకి ప్రాపర్ కాల్షియం ఫుడ్ మనం తీసుకోకపోవడం ద్వారా అండ్ అంతేకాకుండా ఆ లిక్విడ్ మనకి ఎంటీ అయిపోవడం ద్వారా లేదంటే తగ్గిపోవడం ద్వారా మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి నార్మల్గా ఏంటి అంటే లైఫ్ షెడ్యూల్ అనేది మనకి ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం అండ్ అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువసేపు మనము నించుని ఉండడం కానీ ఎక్కువసేపు కూర్చొని ఉండడం ద్వారా కూడా అంటే మూమెంట్ అనేది లేకుండా బాడీకి మోకాళ్ళకి మనకి మూమెంట్ అనేది రప్చర్ అనేది లేకపోవడం ద్వారా కూడా మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఈ మోకాలు నొప్పులు మనం ఇన్స్టెంట్గా రిలీఫ్ తీసుకోవాలన్నా కానీ మోకాలు నొప్పుల నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ తీసుకోవాలన్నా కానీ లేదంటే మోకాలు నొప్పులు మనము తగ్గించుకోవాలి అంటే మంచి ఆయిల్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఏంటంటే మనకి టిష్యూస్ని మనకి రిలీఫ్ ఇవ్వడానికి అంటే ఇన్ఫ్లమేషన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి, పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి నువ్వుల నూనె ఏంటి అంటే చాలా బాగా మనకి పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ లేదు అంటే మనకి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే మనకి పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేయడమే కాకుండా నువ్వుల నూనెలో మనకి కాల్షియం ఉంటుంది. చాలా ఎక్కువ శాతంలో మనకి కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ కాల్షియం అనేది రోజు మనం మసాజ్ చేస్తూ ఉంటే మనకి స్కిన్లోంచి కానీ లేదంటే మనకి బాడీకి అప్లై అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది వెల్లుల్లిపాయల్లో కూడా చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి నొప్పి ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా కానంటే స్కిన్ దగ్గర కానీ టీత్, హెయిర్ ఎక్కడైనా కానీ మనకి ఈ వెల్లుల్లిపాయ నూనె కానీ లేదంటే వెల్లుల్లిపాయలతో చేసిన పేస్ట్ కానీ ఏదైనా మనం అప్లై చేసినా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం ద్వారా ఆ మోకాలు నొప్పుల నుంచి మంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది.
సో ముందుగా మనము ఈ వెల్లుల్లిపాయలని నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం మ్యాష్ చేసుకోవాలి రఫ్గా. సో ఇలా వెల్లుల్లిపాయలని నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా మనం కొంచెం రఫ్గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మనం ముందుగా రఫ్గా మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలని యాడ్ చేసేసుకోవాలి ఇలా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడల్లా మనకి ఆయిల్ రెడీగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా మనము ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఆయిల్ ఇంకా వెల్లుల్లిపాయలని మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మనము హీటింగ్ ప్యాన్లో కానీ లేదంటే చిన్న సాస్ ప్యాన్లో కానీ ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకుని ఇప్పుడు హీట్ చేసుకోవాలి ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా మనకి వెల్లుల్లిపాయలంతా కూడా ఆయిల్లో బాగా హీట్ అయ్యేలాగా మనము అంటే కొంచెం ఆ వెల్లుల్లిపాయ అనేది మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతే సరిపోతుంది. మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటే చాలు. ఇలా వేడి చేయడం ద్వారా ఏంటంటే వెల్లుల్లిపాయలో ఉండే ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి వెల్లుల్లిపాయ ఇంకా నువ్వుల నూనె ఇలా రెండు మిక్స్ చేసిన ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకొని మసాజ్ చేసుకుంటామో చాలా మంచిగా మనకి మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇలా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చుకుని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ ఇంకా నువ్వుల నూనెను యాడ్ చేసుకుని ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చుకోవాలి బౌల్లోకి తీసుకుని. తర్వాత స్ట్రెయిన్ చేసి అయినా మీరు బాటిల్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉన్నా కానీ మీరు బాటిల్లోకి ఒక కంటైనర్లోకి యాడ్ చేసేసుకొని మీరు ఎప్పుడే కానీ మసాజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ ఆయిల్తో ఒకవేళ మోకాలని మనము మసాజ్ చేసినట్లయితే మోకాల దగ్గరైనా కాకపోయినా మనకి ఇన్ఫ్లమేషన్ అంటే నొప్పులు ఎక్కువగా ఎక్కడున్నా కానీ మనకి బాడీలో ఏ ఏరియాలో అయినా కానీ ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే చాలా మంచి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. మనకి జస్ట్ ఇలా 2 fingersతో తీసుకుని మోకాళ్ళకి అప్లై చేసుకుని ఒక 10 minutes పాటు మీరు మసాజ్ చేసుకోవాలి. స్లోగా కొంచెం మసాజ్ చేసి 10 minutes అయినా కానీ లేదంటే 8 minutes అలా 5 minutes అయినా కానీ మీరు మంచిగా మసాజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఒకవేళ కుదిరితే మీరు కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ని ఎప్పుడే కానీ మసాజ్ చేసుకునే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకొని కనుక మసాజ్ చేసినట్లయితే మనకి స్కిన్ లోపలికి అది ఈజీగా లోపలికి మనకి మసాజ్ చేసేటప్పుడు ఆ వేడితోటి స్కిన్ లోపలికి ఇంకా ఈజీగా వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. కొంచెం గోరువెచ్చగా మీరు చేసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఆయిల్తో మసాజ్ చేసిన తర్వాత కూడా వేడి నీళ్ళతో మీరు స్నానం చేసుకోవడం ద్వారా ఏంటంటే చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. మనకి మోకాలు నొప్పుల నుంచి కానీ లేదంటే కీళ్ళ నొప్పులు లేదంటే బ్యాక్ పెయిన్ ఇలాంటి పెయిన్ నుంచి అన్న మంచి రిలీఫ్ ఇవ్వడానికి ఈ ఆయిల్ చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళు అనేవి పట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మోకాలు నొప్పుల్ని అంటే మోకాల పెయిన్స్ని మనకి తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా మనం ఇంట్లోనే పాటించవచ్చు. అదేంటి అంటే మనకు కావాల్సిన దానికోసం కొబ్బరి నూనె, ఒక ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనం తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నార్మల్గా మనము ప్యూర్గా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంది కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాల్సింది కర్పూరం. నార్మల్గా గడ్డ కర్పూరం అయినా కానీ లేదంటే పచ్చ కర్పూరం అయినా కానీ ఇలా నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే కర్పూరం అయినా కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనము ఒక 4 నుంచి 5 కర్పూరం ముక్కల్ని తీసుకుని కొంచెం మనం వీటిని మ్యాష్ చేసుకోవాలి. ఇలా కర్పూరంని బాగా మనం పొడి చేసుకుని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి కొంచెం కావాల్సినంత ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకుని కర్పూరం పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో దాంట్లో ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకునే మిక్స్చర్ని మోకాలికి అప్లై చేసుకోవాలి. మనకి నార్మల్గా ఎక్కడైతే నొప్పి ఎక్కువగా అనిపిస్తుందో మనకి ఆ ప్లేసెస్లో అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా 2 times చేయొచ్చు. డైలీ మనకి రోజులో ఒక 2 times పొద్దున కొంతసేపు ఇంకా నైట్ పడుకోబోయే ముందు కొంతసేపు కనుక మనం ఇలా మసాజ్ చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనం కర్పూరం యాడ్ చేసుకున్నాం కదా, కర్పూరం అనేది మనకి బాడీలో కంటే మన స్కిన్లోకి ఈ ఆయిల్తో మనం ఎప్పుడైతే అప్లై చేసి మసాజ్ చేసుకుంటామో
కర్పూరం అనేది మనకి దీని ప్రాపర్టీస్ అన్నీ కూడా మోకాళ్ళకి వెళ్తాయి అన్నమాట. మనకి ఆ డీప్గా స్కిన్ లోతుల్లోకి వెళ్ళి మనకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కర్పూరంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే మనకి నొప్పిని తగ్గించడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ కర్పూరంను మనము నార్మల్గా మసాజ్ చేయడం కుదరదు కాబట్టి ఇలా ఆయిల్తో మనం అప్లై చేసుకుని మన స్కిన్కి మసాజ్ చేసుకుంటే మనకు ఆ కర్పూరం పౌడర్తో పాటు ఆ ఆయిల్ మసాజింగ్ వల్ల కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ప్రాపర్గా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి నొప్పి నుంచి చాలా మంచి రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కర్పూరం మనకి చాలా బాగా నొప్పిని తగ్గించడానికి, ఇన్స్టెంట్గా మంచి రిలీఫ్ని ఇవ్వడానికి, మనకి ఆ నొప్పి నుంచి మనం మంచిగా మనకి రిలీఫ్ పొందడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది.